నిరుపేదల సొంత ఇంటి కళ సాకారమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెట్టిందని తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజితా సుధీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ తెలిపారు. నూకలవారిగూడెంలో పెద్దమ్మ తల్లి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. తిప్పర్తి మండల కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు నూకలవారిగూడెంలో తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజితా సుధీర్ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు బట్టలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. నిరుపేదలకు గూడు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి అర్హులైన లబ్ధిదారునికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామని పేర్కొన్నారు. రానున్న 6 నెలల్లో ప్లాట్లు లేని నిరుపేదలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్లాట్లు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండో విడతలో 50 మంది నిరుపేద లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. గ్రామాన్ని గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం ప్రశాంత్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజీ, పల్లె ఎల్లయ్య, ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ, సైదులు, మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తుమ్మల నాగరాజు, వంగూరు కిరణ్, కిన్నెర రవి, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సపోర్ట్ కొట్టు. ఇందిరమ్మ ఇల్లు 3 ఇందిరమ్మ ఇల్లులు పూర్తయినాయి. ఎస్సీ కాలనీలో ఒకటి, నూకలవారిగూడెంలో ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అలాగే చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ అయిన తర్వాత ఈ గృహప్రవేశం రావడం. ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంకా 50 ఇళ్ళు మంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఉన్నారు, అర్హులైన వారికి అవి అందజేస్తామని తెలియజేస్తున్నాను. ముందు మన తిప్పర్తి గ్రామంలో గుడిసెలు ఇంకా అద్దె ఇల్లులు ఎవరూ ఉండకూడదనేదే మేము సర్పంచ్గా కృషి చేస్తున్నాను. మా వంతు సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే అధికారులు కూడా ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గ్రామ మొదటి పౌరురాలు మా గ్రామ సర్పంచ్ బద్దం రజితా సుధీర్ గారి సారథ్యంలో తిప్పర్తిలో సుమారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో సుమారు 130 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ ఇచ్చి ఈరోజు 3 ఇల్లులు ఎస్సీ కాలనీలో నల్ల నరేష్, అలాగే నూకలవారిగూడెంలో 2 ఇండ్లు గృహప్రవేశాలకు మా సర్పంచ్ గారు సుధీర్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య మరియు మన సీనియర్ నాయకులు ప్రశాంత్ గారు అందరూ కూడా మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరూ ముక్కుముడిగా ఈ గృహప్రవేశాలకు ఇచ్చేసి వాళ్ళని